స్వామి కృష్ణ పరమాత్మ, నా కష్టాలు పెళ్ళైన నీబోటి వాడితో చెప్తే అర్థమవుతుంది కానీ పెళ్లిగానే ఆ ఆంజనేయ స్వామితో చెప్తే ఏం అర్థమవుతుంది చెప్పండి. భార్య అనుమానించడం మొదలు పెడితే భర్త బ్రతుకు ఎంత బరువు అవుతుందో మీరే ఆలోచించండి. స్వామి, మీ లోకంలోనూ మా లోకంలోనూ ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు పిల్లలతో అడ్జస్ట్ అయిపోతున్నారు. నీకు ఆ విషయం తెలుసు. కానీ ఏకపత్ని వ్రతుడైన నేను ఏం పాపం చేశానని నాకు ఈ అగ్ని పరీక్ష. ఈ అభాండం మోపడానికి ఎవడో ఒక అభాగ్యుడున్నాడు. ఆ నీచుణ్ణి గోచితో మాత్రం ఉంచి జగదాంబ సెంటర్లో అతని భార్య చేతే అతన్ని చింతబరికతో చితక బాధేటట్టుగా వరం ప్రసాదించు తండ్రి. నువ్వే గనక ఆశ్రిత జన పాలకుడు అయితే నా పత్ని వృత్యాన్ని, నా ఘనశీలాన్ని శంకించి నా మీదే పరిశోధనలు జరుపుతున్న ఆ నీచుడు కాపురం సూర్యోదయం అయ్యేలాగా కూలిపోవాలి, సూర్యాస్తమయం అయ్యేలాగా వాడికి విడాకులు మంజూరు కావాలి స్వామి. అమ్ము చస్తాడు. వరుణ్ ఉన్నాడండి? ఉన్నారు. మీరెవరు? నా పేరు గోకర్ణం. షీఈ్ మై వైఫ్ తపతి. నమస్కారం. నమస్కారం. నేను వరుణ్ బాల్య స్నేహితులం. ఢిల్లీ నుంచి వచ్చాం. అలాగా, రండి. అపర్ణ, ఎవరొచ్చారు? ఎవరో గోకర్ణమని ఢిల్లీ నుంచి వచ్చారట. గోకర్ణమా? వాడెవడు? నేను రా గోకర్ణాన్ని. మన ఇద్దరం కలిసి అమలాపురంలో బీకాం చదువుకున్నాం కదా. నేను బీకాం చదివింది అమలాపురంలో కాదు, అత్తిల్లో. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. మనుషులు పోలిన మనుషులు ఉన్నట్టే గొంతులు పోలిన గొంతులు కూడా ఉంటాయన్నమాట. ఏమిటి అలా చూస్తున్నావు? ఇంకా గుర్తుపట్టలేదా? లేదు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? ఇంకా నీలో మార్పు రాలేదురా. నా ప్రశ్నకు సమాధానం అది కాదు. ఎవరు నువ్వు? నేనెవరో నీ గుర్తు రావాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టను? ఎయిర్ హోస్టెస్ దగ్గర నుంచా, టెలిఫోన్ ఆపరేటర్ దగ్గర నుంచా, హోటల్ రిసెప్షనిస్ట్ దగ్గర నుంచా? నువ్వు మా గోకర్ణానివే. గుర్తొచ్చింది. నువ్వు కూడా ఏమాత్రం మారలేదురా, ఏమాత్రం మారలేదు. ఏమండి, ఎవరండి వాళ్ళంతా? వాళ్ళ మా లెక్చరర్స్. మేము వాళ్ళ నిక్ నేమ్స్ తో పిలుస్తుండేవాళ్ళం. వీడు నేను అత్తిలో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ మీద ఒకేసారి చదువుకున్నాడు. ఎరా? అవును. ఎందుకు వచ్చావు? ఢిల్లీ నుంచి ఆఫీస్ పని మీద మా ఫ్యామిలీతో వచ్చా. ఈవిడ మా ఆవిడ తపతి. మీ ఆవిడ తపతి? అవునన్నయ్య గారు. అన్నయ్య మా గారు, పెళ్లికి మీరు కూడా వచ్చారుగా. మీ పెళ్లికి నేను రాలేదు. వచ్చావురా. నేను నిన్ను పిలవటానికి టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళి టెలిఫోన్ చేస్తున్నప్పుడు నా 2 వేళ్ళిలా వంగిపోయి మా చేతికి దెబ్బ తగిలినప్పుడు గుర్తొచ్చిందిరా, గుర్తొచ్చింది. బెజవాడలో జరిగింది, చేపల మార్కెట్ లో. అదే ఆలేశ్వరి కళ్యాణ మండపంలో జరిగింది. గుర్తొచ్చిందిరా. ఇంత చెప్పిన తర్వాత కూడా గుర్తు రాకుండా ఎలా ఉంటుంది? అవునవును. అపర్ణ, నువ్వు వెళ్ళి నాకు అర్జున్గా మంచిలు పట్ట. అలాగే. వెళ్ళు. ఇలాంటివన్నీ ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పానా లేదా? ఇల్లు తప్ప నాకు వేరే దిక్కు లేదని చెప్పానా లేదా? ఏమిటో అన్నయ్య, వారికి నేనంటే ఎంతో అభిమానం. ఈ ఒక్కసారికి ఆయన మాట కాదనుకో. నువ్వు నోరు మోస్తావా? నోరు ఎత్తక. ముందు మీ ఇద్దరు ఇంట్లోంచి గెట్ అవుట్. ఏమిటండి గెట్ అవుట్ అంటున్నారు? గెట్ అవుట్ అంటే రాక రాక ఇంతకాలానికి మా ఇంటికి ఫ్యామిలీతో వచ్చావు కదా, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి వెళ్ళకపోతే ఈ జన్మలో నీ ముఖం చూడను, గెట్ అవుట్ అంటున్నాడు. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళిద్దరు అభిమానాలు అలాంటివి. మా వారికి మరీ మొహమాటం అండి. మీరేమైనా అనుకుంటారని. మొహమాటం దేనికి? ఈ రాత్రికి ఉండి రేపొద్దునే వెళ్ళండి. మీకేమైనా ఇబ్బంది ఏమోనని? అబ్బే, ఇబ్బంది ఏం లేదులేండి. నేను భోజనానికి ఏర్పాటు చేస్తాను. రామ్మా తప్పదు. మంచి భోజనం పెట్టావమ్మా. అన్నదాత సుఖీభవ. మీరు మరీ సిగ్గుపడ్డారు. వాడికి సిగ్గనేది ఉంటే అసలు ఈ ఇంటికి వచ్చేవాడు కాదు, గిన్నెడు కొబ్బరి పచ్చడి తినుండేవాడు కాదు. దానికి రహస్యం ఉంది బాసు. మావిడ కొబ్బరి పచ్చడి చేస్తుంది, కాకపోతే దాంట్లో కొబ్బరి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. మీకెప్పుడు నా వంట మీద హాస్యాలే. మీ అమ్మగారు చేసినంత బాగా నేను చేయలేనని ఎప్పుడూ ఒప్పుకున్నాను కదా. ఇవాళ నాకు తొందరగా నిద్ర వస్తుంది. ఏమిటి? నాకు కూడా ఎందుకో ఇవాళ బాగా నిద్ర వస్తుంది. బహుశా రాత్రి ట్రైన్ లో బాగా నిద్రపోయి ఉండవు. అవునా? చాలా కాలానికి కలిసిన మిత్రులు కదా, వాళ్ళిద్దరూ మా గెస్ట్ రూమ్ లో పడుకుంటారు, మనిద్దరం మా బెడ్రూమ్ లో పడుకుందాం. ఆహా అపర్ణ, మన పెళ్ళైన ఇంత కాలానికి మొట్టమొదటిసారిగా నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు. వద్దు, మా ఆవిడ గురక పెడుతుంది, సింహ గర్జన చేస్తుంది. పర్వాలేదులేరా, ఒక్కరోజు అపర్ణ అడ్జస్ట్ అవుతుంది. నువ్వు తీసుకెళ్ళపర్ణ, తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళి చెల్లెమ్మా. రే నువ్వు పదరా. నువ్వు పద, పదరా. For more updates, like, comment, subscribe to our channel.
హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.